భర్త వదిలేస్తాడు నన్ను, ఆ భర్త వదిలేశాడంటే ఊరు మొత్తం అనుకుంటుంది. పెళ్లి మధ్యలో ఆగిపోతే అట్టుంటది, పెళ్లి కూతురికి అట్టుంటది, తల్లిదండ్రులకి అట్టుంటది, బంధువులకి అట్టుంటది. వదిలేసిన వాళ్ళు, వద్దనుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. చుట్టుపక్కల ఏం చేస్తా ఉంటారు, గుచ్చుతా ఉంటారు. ప్రతి మాట అంట ఏదో లోపం ఉంది అందుకే వెళ్ళిపోయాడు, ఏదో లోపం ఉంది ఎందుకే ఆగిపోయింది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇన్ని తెలిసి కూడా మరియమ్మ గారు నీ చిత్తమే కానిమ్ము, నువ్వు మీ దేవుడు ఏదనుకుంటే అది జరగనివ్వండి అని ఎవరైనా అంటారు? అనరు. మరియమ్మ గారు గొప్ప సాదృశ్యం క్రిస్టమస్కి వచ్చేసరికి. కాబట్టి మరియమ్మ గారు చూపినటువంటి విధేయత మనం కూడా చూపిస్తే మరియమ్మ గారు చరిత్రలో నిలవబడ్డారు. ఇప్పుడు మరియమ్మ గారు విగ్రహాలు వచ్చాయి, ఆమె పేరు మీద పాటలు కూడా వచ్చాయి, ఆమె పేరు మీద చర్చిలు వచ్చేసాయి, ఆమె పేరుని ఇంకొకరు పెట్టుకుంటున్నారు. చూసారా, ఆమె పేరుని ఇంకొకరు పెట్టుకుంటున్నారంటే అందుకు బాధిక్యత.